జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సాగుతుంది. కోట నీలిమ్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న ఎవరేం చేస్తారనేది చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు వెళ్తా ఉన్నారు అందరూ. ముఖ్యమంత్రి కేటీఆర్, బండి సంజయ్ అలాంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ చేశారు కోట నీలిమ్ గారు. క్యాబ్ పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఫోటో వీడియో చూపిస్తూ పక్కనున్న ఒరిజినల్ ముస్లిమ్స్ పెట్టుకోలేదు కానీ వీళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ అట్లాంటి టోపీ పెట్టుకొని ఓటు అడిగే పరిస్థితి వస్తే నేను తల వీళ్ళలాగా చేయను అనేటువంటి ముఖ్యమంత్రి ఉద్దేశించి మాట్లాడారు బండి సంజయ్ కేంద్ర మంత్రి. ఆయన తల కామెంట్ మీద నేను చాలా డేంజరస్ కామెంట్ అనిపిస్తుంది. దాని గురించి మనం రియాక్షన్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ గ్రౌండ్లో బీజేపీ ప్రచారం కానీ వాళ్ళ జెండాలు కానీ వాళ్ళ కండువాలు కానీ కనిపించట్లేదు. బీజేపీ భయపడి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ప్రచారం చేయట్లేదు. బండి సంజయ్ గారికి కూడా అది తెలుసు. చేయకుండా ఇలా వ్యాఖ్యలు చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, ఎవరి మద్దతు కోసం చేస్తున్నారు? ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇది ఆయనతో. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది మనకు ముందర కూడా తెలుసు. ఇది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేయకుండా వెనక చేసి బీఆర్ఎస్కి మద్దతుగా నుంచుని ఇలాంటి మైనారిటీ ఓట్లని చీల్చడానికి, మైనారిటీ ఓట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఓట్ పాలిటిక్స్ అంటే పవర్ పాలిటిక్స్. ఎలా ఏ రకమైన ఏది చేసైనా ఏది అని అన్నా పవర్లోకి రావాలి. ఈ తాపత్రయం ఒక బీఆర్ఎస్కి బీజేపీకి మాత్రమే ఉంటుంది. కాబట్టి బండి సంజయ్ గారికి నా రిక్వెస్ట్, తొందరపడి ఇలాంటి పనులు ఏం చేయకండి. ఎందుకంటే మీరు ధైర్యం లేక మా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీరు క్యాంపెయినే చేయట్లేదు. క్యాంపెయిన్ చేయడమే మానేసింది బీజేపీ. కాబట్టి ఫైట్ చేస్తున్న వాళ్ళు మేము కాంగ్రెస్ వాళ్ళు జస్టిస్ కోసం, న్యాయం కోసం ఫైట్ చేస్తున్నాం. మీరు ఏమి చేయలేకపోతే సైలెంట్గా ఉండండి, కానీ న్యాయం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళకి అగేన్స్ట్గా మాట్లాడు. మాగంటి సునీతకి సంబంధించి ఆమె భార్య కాదు, మొదటి భార్య నేను, ఆమె లీగల్ కాదు అనేటువంటిది నిన్న వచ్చి ఎంఆర్ఓని కలిశారు. ఆ ఇష్యూ నడుస్తూ ఉంది. మీరు ఏం మాట్లాడతారు ఆ ఇష్యూ పైన? అసలు మాగంటి సునీత వాళ్ళ మొదటి భార్య వచ్చింది, మాగంటి భార్య, వాళ్ళ తల్లి మాట్లాడారు. ఆయన చావుకు సంబంధించిన విషయపైన కేటీఆర్ని క్లెయిమ్ చేస్తూ మాట్లాడారు. అసలు ఈ ఓవరాల్ అసలు ఏం జరుగుతూ ఉంది? ఎపిసోడ్లో ఏం మాట్లాడతారు నీలిమ గారు? మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే, యాజ్ అ ఉమెన్, ఒక మహిళలాగా నేను దీని గురించి ఏం మాట్లాడబోట్లేదు. మార్పు అనేది మనతో మొదలవ్వాలి. పాలిటిక్స్లో పర్సనల్ ఇష్యూస్ తీసుకురాకూడదు. పాలిటిక్స్ ఉంటే ప్రజాసేవ గురించి మాట్లాడండి. ఏం అభివృద్ధి చేస్తున్నామో దాని గురించి మాట్లాడండి. మేము చేసిన అభివృద్ధికి మీకు నచ్చకపోతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు ఏం అభివృద్ధి తీసుకురాగలుగుతారో అది మాట్లాడండి. అంతే తప్ప మహిళల గురించి, ఇంకోళ్ళ కుటుంబాల గురించి మాట్లాడద్దు. మార్పు అనేది మనతో మొదలవ్వాలి. మహిళగా ఖచ్చితంగా దీని గురించి నేనే మాట్లాడుతున్నాను. గ్రౌండ్లో ఎట్లా ఉంది? తిరుగుతూ ఉన్నారు కదా, ఏమనిపిస్తూ ఉంది? మేము గెలుస్తున్నాం అని అన్ని పార్టీలు చెప్తా ఉంది. అసలు గ్రౌండ్ అన్ని పార్టీలు కాదు. ప్రజలు, ఎస్పెషల్లీ హైదరాబాద్ ప్రజలు అంటే మంచి అవగాహన ఉంటుంది పాలిటిక్స్ గురించి. అలాగే హైదరాబాద్ ప్రజల ఇంటెలిజెన్స్, వాళ్ళ విజ్డమ్ గురించి దేశం మొత్తం ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఇలాంటి ప్రజల్ని లైట్గా తీసుకుంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ, తప్పు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలకి ఖచ్చితంగా తెలుసు అభివృద్ధి అనేది ఎలా కుదురుతుంది, ఎవరు చేశారు. క్రితం 10 ఏళ్ల నుంచి జరిగిన ఆ గుండారాజ్యం, మా 2 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి అందరు ప్రజలు ఎదుర్కొన్నా ఉంది. కాంగ్రెస్ గెలవబోతుంది. అజరుద్దీన్ ఫార్ములా పనిచేస్తుందా? కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ ఎన్నికలున్న ఈ టైంలో మంత్రిని చేసినటువంటి సిచ్యువేషన్, అసలు ఆయన కూడా అనుకోలేదు నేను మంత్రి అయితే అని. ఇట్లాంటి ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం. సో పనిచేస్తుందా గ్రౌండ్లో అది ఫార్ములా? ఇది ఫార్ములా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజరుద్దీన్ గారు ఒక సీనియర్ నేత, ఎంతో కష్టపడిన, ఈ జూబ్లీ హిల్స్ కోసం ఎంతో సేవ చేసిన మనిషి, పార్టీ కోసం ఎన్నో ఏళ్లగా కష్టపడుతున్న మనిషి. ఆయనకి గుర్తింపు రావడం మా అందరికీ చాలా ఖుషిగా ఉంది. ఆయనకి ఇలాంటి గుర్తింపు వచ్చింది అని ఎన్నో రోజుల నుంచి మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇలా అవ్వాలి అని. అయినందుకు మా ధన్యవాదములు రేవంత్ అన్న గారికి. ప్రజల్లో కూడా ఈ మాట ఉంది. ఎవరు పని చేసేవాళ్ళు, అలాగే మైనారిటీస్కి వెల్ఫేర్ కోసం పనిచేసే వాళ్ళకి గుర్తింపు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అనే మాట ప్రజల్లో కూడా ఉంది. క్యాడర్ ఏం చెప్తా ఉన్నారు? పోతున్నప్పుడు ఒక చిన్న కంప్లైంట్ ఉంది. మొదటి నుంచి పనిచేస్తున్న ఫస్ట్ క్యాడర్ మాకు అప్పచెప్పట్లేదు, కొన్ని పనులు బయట నుంచి వచ్చిన వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. బూత్ లెవెల్లో ఇష్యూస్ ఏందో మాకు తెలుసు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేస్తున్నాం, మమ్మల్ని అందరినీ కాదని చెప్పి బయట వాళ్ళకి అప్పచెప్తున్నారు అనేటువంటి కంప్లైంట్ ఉంది. రాంగ్ లొకేషన్లో అడిగారు ఈ క్వశ్చన్. ఎందుకంటే మా వెనకాలే ఉన్నారు ఇక్కడ లోకల్ కార్డు. ఇక్కడ కాదు, ఓవరాల్ టోటల్ జూబ్లీ హిల్స్. నాకు మిగతా చోట్ల గురించి తెలీదు. ఇక్కడైతే మేము లోకల్ బిఎల్ఏస్, లోకల్ లీడర్స్తోనే పనిచేస్తున్నాం. వాళ్ళే కదా మనకి చెప్పేది ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. ఒక సిస్టమ్ ఫాలో చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎన్నో నెలలుగా. జూబ్లీ హిల్స్, సనత్ నగర్ పక్కన కాన్స్టిట్యుయెన్సీస్. ఇక్కడ చాలా ప్రజలు అక్కడికి వస్తుంటారు, ఇక్కడికి వస్తుంటారు. మాకు అంటే
క్లోజ్ కనెక్షన్స్ ఉంటాయి లీడర్షిప్లోనూ ప్రజల్లోనూ కూడాను. సో అందరం కలిసి పనిచేస్తున్నాం. ఏ రకమైన కన్ఫ్యూజన్ కానీ అలాంటిది ఏం లేదు. రైతుల కోసం పనిచేసింది ఇక్కడ, ఫార్మర్స్ కోసం పనిచేస్తే ఇక్కడ గన్ కల్చర్, ఫైరింగ్ కల్చర్ వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో అనేటువంటి హరీష్ రావు కొద్దిసేపు కింద మాట. మీకు అందరికీ తెలుసు, క్రితం 10 ఏళ్లగా ఏ రకమైన గుండాగర్దీ నడిచింది. నా సనత్ నగర్లోనే ఎక్కడైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యేనో ఆయనకు కూడా అవగాహన ఉంది ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండేవో అక్కడ. వసూలీ కల్చరు, గుండాగర్దీ, భయపెట్టించటం, బెదిరించటం మనుషుల్ని, ఇలాంటి రకమైన పాలన జరిగింది బీఆర్ఎస్ టైంలో. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు బీఆర్ఎస్ టైంలో. కేసీఆర్ జనవాడ ఫామ్ హౌస్ దగ్గర నుంచి 10 నిమిషాల దూరంలో రైతులు ఆత్మహత్య చేసుకున్న బయటికి వచ్చి కలవని ముఖ్యమంత్రి కేసీఆర్. మానవత్వం లేని ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నా ఉద్దేశం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే జూబ్లీ హిల్స్లో గూండా రాజ్ అయిపోతుంది, ఎంఐఎం చెలరేగిపోతుంది, ఎంఐఎం వ్యక్తులు కావాలా, ఎవరు కావాలి అనేటువంటిది బండి సంజయ్ నిన్న ప్రచారంలో మాట్లాడారు. ఇట్లా కనిపిస్తుందా? జనాల నుంచి అట్లనే ఉందా? రెస్పాన్స్ ఎట్లా? ఖచ్చితంగా బండి సంజయ్ అంటే బీజేపీ గెలిస్తే గనక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇట్లా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇక్కడ అభివృద్ధి అవుతుంది. క్రితం 2 ఏళ్లగా, మాత్రం 2 ఏళ్ళు, అంటే జస్ట్ కంపేర్ ఇట్, వాళ్ళ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది, మాది జస్ట్ 2 ఏళ్ళు. దీంట్లో రైతు భరోసా, బస్సులు, ఉచిత బస్సులు, సన్న బియ్యం, అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, హైదరాబాద్కి స్పెసిఫిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రోస్, ఎలివేటెడ్ కారిడార్స్, ఫ్లైఓవర్స్, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని తీసుకొచ్చింది 2 ఏళ్లలోనే. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా సరే, ఫైనాన్షియల్గా తెలంగాణ గవర్నమెంట్, ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో వాళ్ళు చేసిన అవినీతులు, వాళ్ళు చేసిన మిస్మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ మూలంగా ఆర్థిక పరిస్థితి ఎంతో వీక్గా ఉన్నా సరే కాంగ్రెస్ 2 ఏళ్లలో ఇంత అభివృద్ధి చేసింది. ఈ అభివృద్ధే మీరు జూబ్లీ హిల్స్లో కూడా చూస్తారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత, నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఎన్నో ఏళ్ళగా ఆగిపోయింది ఇక్కడ అభివృద్ధి. ఇక్కడున్న ఎమ్మెల్యే మూలంగా, ఆ టైంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మూలంగా, ఎలా అయితే మా సనత్ నగర్లో కూడాను అభివృద్ధి ఆగిపోయింది. ఆ అభివృద్ధిని కిక్ స్టార్ట్ చేయాలి, మొదలు పెట్టాలి అంటే వీ హ్యావ్ టు, అంటే ఓటర్స్ మస్ట్ సపోర్ట్ కాంగ్రెస్, నవీన్ యాదవ్ని. ఫైనల్ గా బండి సంజయ్ మరో కామెంట్ నిన్న మాట్లాడుతూ స్కల్ క్యాప్ గురించి మాట్లాడుతున్న సందర్భంలోనే ఇంకొక భాగ్యలక్ష్మి టెంపుల్కి అసదుద్దీన్ ఓవైసీని తీసుకెళ్లి అక్కడ పూజ చేయించి బొట్టు పెట్టి మాట్లాడగలుగుతారా? ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్ల కోసం వాళ్ళ సాంప్రదాయాలు ఫాలో అవుతున్నారు. వాళ్ళు కూడా మరి మీ సాంప్రదాయాలు, మన సాంప్రదాయాలు ఫాలో కావాలి కదా, భాగ్యలక్ష్మి టెంపుల్కి అసదుద్దీన్ ఓవైసీని తీసుకెళ్తారా? సాంప్రదాయాలు ఫాలో అవ్వాలా అవ్వకూడదు అనేది పర్సనల్ డిసిషన్. అది కొంతమంది ఫాలో అవుతారు, వాళ్ళకి ఇష్టం, అందుకని చేస్తారు. కొంతమంది చేయరు, ఇది వాళ్ళ ఇష్టం. ఈ దేశంలో ఎవరి మీద, ఇదే కదా బీజేపీకి కాంగ్రెస్కి డిఫరెన్స్. కాంగ్రెస్ అనేది మహాత్మా గాంధీ పార్టీ, బీజేపీ అనేది గోడ్సే పార్టీ. మీరు ఒప్పుకోకపోతే మీరు మీ ఉనికియే తీసేసే పార్టీ బీజేపీ. కాంగ్రెస్ ఏంటంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరం కలిసి పనిచేద్దాం, అది కాంగ్రెస్ పార్టీ. కాన్స్టిట్యూషన్, దాంట్లో వచ్చిన మనకి ఉన్న ఫ్రీడమ్స్, వాటిని అప్హోల్డ్ చేసేది కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఎవరికన్నా ఇంకో రిలీజన్, ఏ రిలీజన్ ఫాలో అవ్వాలన్నా ఆ ఫ్రీడమ్ ఉంది ఈ దేశంలో. అదే కదా రిప్రజెంట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మరి బీజేపీ రిప్రజెంట్ చేసేది మన కాన్స్టిట్యూషన్లో కూడా లేదే. వాళ్ళు అనేది మా రకంగానే ఉండాలి, అందరూ మేము చేస్తున్న పనులే చేయాలి, మేము తింటున్న ఫుడ్డే తినాలి, ఇంకెవరైనా ఇంకో ఫుడ్ తింటే కుదరదు, నాన్ వెజ్ తింటాం కుదరదు, ఇది తింటాం. ఈ రూల్స్ పెట్టింది ఎవరు? ఈ రూల్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ రూల్స్ ఉన్న ఆ బుక్ చూపించండి. మేమైతే చూపించగలం, కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి రూల్స్. అందరం కలిసి ఉండాలి, ఎవ్రీబడి హ్యాస్ ద ఫ్రీడమ్. ఆ రూల్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి, ఆ ఫ్రీడమ్ కాన్స్టిట్యూషన్లో ఉంది. మీరు ఏ బుక్ ఫాలో అవుతున్నారు? మీరు ఏ టూల్ కిట్ ఫాలో అవుతున్నారు? బీజేపీ ఈ హైదరాబాద్ని డివైడ్ చేసే ఈ ప్లాన్ సక్సీడ్ అవ్వదు. హిందూ ముస్లిమ్స్ హైదరాబాద్లో ఏళ్ల తరబడి, వందలాది ఏళ్ల తరబడి కలిసిమెలిసి ఉన్నారు. బండి సంజయ్ గారికి ఒకటే రిక్వెస్ట్, మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడి హైదరాబాద్ ప్రజల్ని డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ బీజేపీకి డిపాజిట్ కూడా రాదు జూబ్లీ హిల్స్లో. రైట్, ఇది కోట నీలిమ గ్రౌండ్లో ప్రచారం చేస్తూ ఉన్నారు మంత్రులతో పాటు క్షేత్రస్థాయిలో. ప్రచారంలో భాగంగా అంటే కాంగ్రెస్ పైన బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారానికి సంబంధించి లేదు, అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అట్లేం లేదు, ఆల్రెడీ కొన్ని ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ తీసుకున్నామని స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి అనేటువంటిది బండి సంజయ్ విషయం పైన మాట్లాడుతున్నాయి. మాగంటి సునీత
అభ్యర్థిత్వం పైన ఆమె పైన వస్తున్నటువంటి ఆరోపణల పైన ఒక మహిళగా నేను రెస్పాండ్ కాను అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.